తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నైరుతి బంగాళాఖాతం తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడిందని విశాఖ వాతావరణ శాఖ అధికారి తెలిపారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఉత్తర కోస్తా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, 2 రోజుల్లో దక్షిణ బంగాళాఖాతంకు చేరుకునే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. పరిసరాల్లో ఉపరితల ఆవర్తనాలు ఆసిలేట్ అవుతూ ఉన్నాయి. నిన్న నైరుతి బంగాళాఖాతం దాని పరిసరాల్లో ఉన్న తమిళనాడు చుట్టుప్రక్కల ఉన్న ఉపరితల ఆవర్తనం ఇప్పుడు కొంచెం బలహీనపడింది. కానీ క్రొత్తగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం ఉన్నది. నిన్న అండమాన్ నికోబార్ దీవుల సమీపంలో పరిసరాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతంలో 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఒక ఉపరితల ఆవర్తనం ఉన్నది. మాన్సూన్ లేదా నైరుతి ఋతుపవనాలు ఇంకొంచెం ముందుకు జరిగాయి. రాబోయే 2-3 రోజుల్లో దక్షిణ బంగాళాఖాతం మరియు ఆగ్నేయ అరేబియా సముద్రం, మాల్దీవ్స్ ఈ ప్రాంతాలకు చేరుకునే అవకాశం ఉన్నది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉండటం వలన సంవహన పరిస్థితులు, కన్వెక్షన్ పరిస్థితులు ఉండటం వలన రాష్ట్రంలో రాబోయే వారం రోజులు కూడా చెదురుముదురుగా లేదా కొన్ని అధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నది. ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో ఎక్కువ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నది. 4 రోజులు ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, 7వ రోజు 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రాబోయే 5 రోజులు కూడా ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో ఉండే అవకాశం ఉన్నది. ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నది. ఉత్తర కోస్తా జిల్లాల్లో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినప్పటికీ దక్షిణ కోస్తాలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. 3 రోజులు కూడా దక్షిణ కోస్తాలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతోనూ, ఉత్తర కోస్తాలో కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు రేపు 1-2 చోట్ల భారీ వర్షపాతం, దక్షిణ కోస్తా జిల్లాలో ఈరోజు 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఆ జిల్లాలు ముఖ్యంగా ఉత్తర కోస్తాలో ఈరోజు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లా, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రేపు పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, ఏలూరులో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతల్లో చెప్పుకోదగ్గ మార్పు లేనప్పటికీ రాబోయే వారం రోజులు కూడా స్వల్పంగా గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం కనిపిస్తుంది. గడిచిన 24 గంటల్లో జంగమహేశ్వరపురం, పల్నాడు జిల్లా, అమరావతి 41 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో పలు చోట్ల ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో వర్షపాతం నమోదైంది. గరిష్టంగా గుంటూరు జిల్లా గుంటూరులో 103 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. బాపట్ల జిల్లా బాపట్లలో 95 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 5 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం కనీసం ఒక 10 ప్రాంతాల్లో నమోదైంది. రాష్ట్రంలో మిగిలిన చోట్ల వర్షపాతం నమోదైంది. ఈ విధంగా పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదైంది. మాన్సూన్స్ లేదా నైరుతి ఋతుపవనాలు ఇంకొంచెం ముందుకు జరుగుతున్నాయి. మధ్య బంగాళాఖాతంలో ఈ 2-3 రోజుల్లో చేరుకునే అవకాశం, ఫర్దర్ ఇంకా మూవ్ అయితే మిగతా ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంటుంది.
పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం కొప్పరు గ్రామంలో పద్దాల వెంకమ్మ అమ్మవారి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 ఏళ్లకొకసారి జరిగే ఈ వేడుకలు ఈ నెల 18 వరకు జరగనున్నాయి. ఇందుకు ఆలయ కమిటీ భారీ ఏర్పాట్లు చేపట్టింది. గ్రామంలోని పోలిశెట్టి కుటుంబకుల ఆడపడుచే శ్రీ శ్రీ పద్దాలమ్మ వెంకమ్మ అమ్మవారి వేడుకల్లో గ్రామస్తులంతా పాల్గొని మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది. మొదటి రోజు గోదావరి స్నానం ఆచరించాక ఊరి పొలిమేర కట్టి వచ్చిన తర్వాత సంబరం ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఈ 3 రోజులు అమ్మవారిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి అమ్మవారికి మొక్కుకోవడం జరుగుతుందన్నారు. ఇప్పటికే దేశ విదేశాల్లో ఉన్న వారంతా గ్రామాల్లో జరుగుతున్న జాతరలో పాల్గొనేందుకు తరలివస్తున్నారు. పద్దాల వెంకమ్మవారు చాలా మహిమగల దేవత. ఈవిడి గురించి మా పూర్వీకులు మాకు చిన్నతనంలోనే ఆవిడ ఏ రకంగా పద్దాలంకమ్మగా అవతరించిందనే విషయం కూడా మాకు ఇదివరకు చెప్పడం జరిగింది. ఆవిడ ఒక బాలికగా ఉన్న వయసులో ఈ ప్రాంగణంలో తిరుగుతూ ఇక్కడికి వచ్చి అదృశ్యమైంది అనే ఒక విషయం. ఆ అదృశ్యమైన తర్వాత కొంతమంది పెద్దలకి కళ్ళలో కనిపించి నేను పద్దాలంకమ్మగా అమ్మవారిగా అవతరించాను కాబట్టి మీరు నాకు ఇక్కడ ఒక గుడి కట్టించండి అని చెప్పేసి ఆవిడ చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మా పెద్దలు ఇక్కడ ఆవిడకి ఒక గుడి ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రతి 3 సంవత్సరాలకి కూడా అమ్మవారికి ఇక్కడ జాతర కార్యక్రమాలు మా పూర్వీకుల నుంచి కూడా నిర్వహించడం జరుగుతుంది. తర్వాత ఒకనొక టైంలో మాకు ఊహ తెలిసిన తర్వాత ఈ కార్యక్రమాన్ని మా మాజీ సర్పంచి మా గ్రామ పెద్దలు శ్రీ అందే పిచ్చయ్య గారు అలాగే పులిశెట్టి తాతయ్య గారు వారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వర్తించేవారు. అప్పుడు ఆయన తర్వాత కాలంలో మేము కొంత వయసు వచ్చిన తర్వాత పులిశెట్టి శేషు గారు, మేము అలాగే జీజీ గారు, అందే కవికుమారు అలాగే మా మిత్రులు మా సోదరులు అందరితో మేము కొంతకాలం ఈ సంబరాన్ని నిర్వర్తించాం. ఈ మధ్యకాలంలో కొత్తగా జనరేషన్ కుర్రోళ్ళు బయలుదేరిన తర్వాత వాళ్ళు టేకప్ చేసి అంగరంగ వైభవంగా జరిపించాలని చెప్పేసి రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ పెట్టి ప్రతి 3 సంవత్సరాలకి కూడా ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నాము. ఈరోజు మా కొప్పరు గ్రామంలో మా కొప్పరు ఎలవేల్పు శ్రీ 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 పద్దాలంకమ్మ వారి సంబరాలు జరుగుతున్నాయండి. 3 రోజులు మే 16, 17, 18 తేదీల్లో ఈ 2025 సంవత్సరం జరుపుకుంటున్నాం. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఈ సంబరాలు జరుపుకోవడం మాకు ఆనవాయితీ. పోలిశెట్టి పద్దాలంకమ్మ అనబడే మా పోలిశెట్టి వారి ఆడపడుచు ప్రతి ఒక్కరూ కూడా కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా వారి సొంత ఆడపడుచుల ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లోనూ కూడా అందరూ వచ్చేసి ఆడపడుచులు పిల్లలు పెద్దలు అందరూ కూడా వచ్చేసి ఒక సంబరంలా చేసుకోవడం ఆనవాయితీ మాకు. ఈ 3 సంవత్సరాలకు ఒకసారి జరగడం, అందులోనూ అందరూ రావడం మా ఊరంతా చాలా కోలాహలంగా ఉంటుంది. దీనికి అందరికీ ముఖ్య కారణం మా కమిటీ సభ్యులు అండి, పద్దాలంకమ్మ కమిటీ సభ్యులు. గతంలో మా తాతయ్య గారు వాళ్ళందరూ కూడా ఈ పద్మం వేయడం కానీ సంబరాలు చేయడం కానీ మాకు చెప్తూ సోరపాడ వెళ్ళడం కానీ ఇవన్నీ చెప్తూ ఉండేవారు. అవన్నీ విని 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 ఉన్నాం. మాకు ఎప్పుడు కూడా అంత దగ్గరికి వెళ్ళి ధైర్యం చేసేవాళ్ళం కదా. సంబరం చూడాలంటేనే కొంచెం భయంగా ఉండేది. అటువంటిది ఇప్పుడు మా తరం వచ్చేటప్పటికి మేమందరూ కూడా వీటిలో ఇన్వాల్వ్ అయ్యి చేయడం, పెద్దవాళ్ళందరూ కూడా మమ్మల్ని నడిపించడం, పిల్లలందరూ కూడా అవన్నీ చూసి తలొక చేసి పిల్లల్ని నడిపిస్తున్నారు. ఇప్పుడు యువకులందరూ కూడా దగ్గరుండి నడిపించడం మాకు చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ తరాలకు కూడా మేము ఇంకా బాగా ఇవ్వాలని చెప్పేసి సంబరాలు మరింత వైభవంగా జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాం. శ్రీ పద్దాలంకమ్మ వారి సంబరం జాతర జరుగుతుందండి. ఈమెని పెళ్లి కూతురు చేసిన సమయంలో ఆవిడ అక్కడ పద్మం వేసి అక్కడ కూర్చోబెట్టినప్పుడు సాగు చేస్తుండగా ఆవిడ అదృశ్యమైంది. తర్వాత మా పూర్వీకుల కళ్ళలో కనబడి నేను ఇక్కడే ఉన్నాను, నన్ను అమ్మవారిగా కొలిచి నాకు పసుపు కుంకుమ సారే చీర పెట్టి నన్ను అందంగా మీరు జాతర చేసుకోండి 3 సంవత్సరాలకు ఒకసారి అని చెప్పడం జరిగింది. ఆ ప్రకారంగా మా పూర్వీకులు 100 ఏళ్ళ నాటి నుంచి కూడా ప్రతి ఇంట్లో ఏ పెళ్లి జరిగినా కూడా సాగ రోజు ఆవిడకి సాగ పంపిస్తామండి ఆచారం ప్రకారం. తర్వాత మా పెళ్లి కూతురుని అయ్యి కూడా చేసుకుంటాము. పెళ్ళంతా కూడా మాకు బాగా దివ్యంగా జరుగుతుంది ప్రతి ఇంట్లో కూడా. తిరుమల వెంకటేశ్వర స్వామికి కోల్కతాకు చెందిన భక్తుడు భారీ విరాళం అందించారు. 3,63,00,000 విలువ చేసే 5 కిలోల బంగారంతో వజ్రాలు విలువైన రత్నాలు పొదిగిన కటి వరదహస్తాలను సంజీవ్ గోయంకా అనే భక్తుడు స్వామివారికి సమర్పించారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి ఆభరణాలను అందించారు.
दैवतन्नः रथमिवाश्ववादिनावहन्तु गोमतीर्न उषासः वीरवतीस्ततमुच्छन्तु भद्राः ऋतन्दुहाना विश्वतः प्रवीणाः यूयं पादस्वस्तिभिस्तदानः भगवान् वेङ्कटदेवदैवतन्नः श्री श्रीनिवासः परदैवतन्नः श्री श्रीनिवासः परमन्धनन्नः श्री श्रीनिवासः कुलदैवतन्नः श्री श्रीनिवासः परमागतन्नः पत्राब्जे भाग्यलक्ष्मी हरतलकमले सर्वदा दानलक्ष्मी द्वादण्डे भूतकारुण्यलक्ष्मी हठाग्रे शौर्यलक्ष्मी निखिलगुणगणाडम्बरे कीर्तिलक्ष्मी सर्वाज्ञलक्ष्मी धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः कल्याणनिधये निधये श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. డెంగ్యూ డే సందర్భంగా దోమల వ్యాప్తిని అరికట్టి డెంగ్యూ వ్యాధిని సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించిన ఇస్రో చైర్మన్ నారాయణ్. విజయనగరం జిల్లాలో మద్యం, గంజాయి, మందుగుండు, పేలుడు, డ్రగ్స్, గుట్కాల అక్రమ రవాణా నియంత్రణకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. గూడూరు పట్టణంలో అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీ చెన్నకేశవ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.